నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భవిష్యత్ ఉద్యోగ అవకాశాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలి. తగిన లక్ష్యాన్ని నిర్ణయించుకొని ప్రపంచంతో పోటీ పడాలి. అంగలకుదురు హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హైస్కూల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి మనోహర్, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి మనోహర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, సబ్ కలెక్టర్ సంజన సింహ అధికారులు. రుణ బకాయిల చెల్లింపులో పొదుపు సంఘం అధ్యక్షురాలి చేతివాటం. బ్యాంకుకు చెల్లించాల్సిన డబ్బులు పక్కదారి పట్టించారు. ఎవరికి చెప్పినా న్యాయం జరగడం లేదంటూ పట్టణంలోని సిరివెన్నెల పొదుపు సంఘం సభ్యుల ఆవేదన. నియోజకవర్గంలో సందడిగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు. తెనాలి బాలికల హైస్కూల్లో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరు. శ్రీ దుర్గా పార్వతి అమ్మవారికి పసుపు కొమ్మలతో అలంకరణ. మార్గశిర మాసంలో గురువారం ఈ పూజతో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. విద్యార్థుల చదువుతో పాటు భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలని అంచనా వేసుకుంటూ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. లక్ష్య సాధనకు ప్రపంచంతో పోటీ పడాలని సూచించారు. తెనాలి రూరల్ మండలం అంగలకుదురులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసిన విద్యాశాఖ మంత్రి లోకేష్ ను అభినందించారు. భారతీయులు గణితం, సైన్స్లో అందవేసిన చేయని విద్యార్థులకు గుర్తు చేశారు. అందుకే ప్రపంచంలో ప్రముఖ పెద్ద కంపెనీలకు సీఈఓలుగా రాణిస్తున్నారని తెలిపారు. ఎదగాలని ఆలోచన చిన్నతనంలోనే ఉండాలని, వినూత్న ఆలోచనలు దిశగా ఆలోచించాలని తెలిపారు. విద్యలో కూడా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందని మంత్రి తెలిపారు. ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలలో చదవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితేయాలని తెలిపారు. చిన్నారులు డ్రగ్స్ కు, బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని, పోలీస్ ఫోన్ నంబర్ల వంటి కనీస సమాచారం కలిగి ఉండాలని అన్నారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంకు 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో తన పిల్లల్ని చదివిస్తున్న ఉపాధ్యాయుని అభినందించారు. ఆత్మవిశ్వాసంతో సభలో మాట్లాడిన చిన్నారుల్ని ప్రశంసించారు. ఒక విద్యార్థి సీఈఓ కావాలి అనుకోవడాన్ని మంత్రి అభినందించారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడారు. జిల్లాలో 1049 పాఠశాలలతో సహా జూనియర్ కళాశాలల్లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరుగుతుందని తెలిపారు. దీనివల్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయన్నారు. పాఠ్యాంశాలతో పాటు ఇతర పుస్తకాలు చదవాలని కోరారు. బాల్య వివాహాలు వద్దని ఉన్నత స్థాయికి చేరడమే లక్ష్యమని సూచించారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ మాట్లాడారు. తల్లిదండ్రులు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను తెలుసుకోవాలని అన్నారు. విద్యార్థుల్ని ఆకట్టుకోవడానికి ఉపాధ్యాయులు విభిన్న బోధన పద్ధతులు వినియోగించుకోవాలని సూచించారు. పిఎంసీ పాఠశాల కింద మంజూరైన నూతన భవనాన్ని ప్రారంభించారు. 38.68 లక్షలతో ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్ను మంత్రి ప్రారంభించారు. లైబ్రరీ రూమ్ను పరిశీలించారు. అనంతరం చిన్నారులతో కలిసి మంత్రి, జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు మధ్యాహ్న భోజనం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక, హెచ్ఎం అనురాధ, తల్లిదండ్రుల తరపున వసుంధర మాట్లాడారు. ఉప విద్యాశాఖ అధికారి జి శాంతకుమారి, సర్పంచ్ రామలక్ష్మి, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఏ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారిని మనం గుర్తుపెట్టుకుని ఈ రోజున మీ అందరికీ కిట్స్ అందించాము, యూనిఫామ్స్ అందించాము, మీ అందరికీ షూస్ కానివ్వండి, బెల్ట్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, మీకు ఇచ్చిన పుస్తకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం ద్వారా మీలో కూడా ఆ ఇంట్రెస్ట్ పెరగాలి. ప్రభుత్వం అనేది మన బిడ్డల విషయంలో, వాళ్ళ చదువులో ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ముందుంటుందనే విషయం మీకు ప్రస్తావిస్తున్నాను. రాష్ట్ర బడ్జెట్లో కూడా ఈ రోజున దాదాపు 46,000 కోట్ల రూపాయలు మనం కేవలం విద్యాశాఖ కోసం మనం ఖర్చు పెడుతున్నాం. ఇది ప్రతి సంవత్సరం మన బిడ్డలు ఇంకా అద్భుతంగా మనం చదువుకోవాలని కోరుకుంటాం. ఇందాక డిఓ గారు చాలా కరెక్ట్గా చెప్పారు. విలువ లేని చదువే లేదని. అది జ్ఞానం, ఆ పరిజ్ఞానం మీరు పెంచుకోవాలంటే విలువలతో పాటు మన కెరియర్ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. దానికోసమే ఆ చదువు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజున టీచర్స్ కూడా పోటీ పడాలి. ఎందుకంటే మీరందరూ ఇమీడియట్గా గూగుల్లోకి వెళ్ళిపోయి చూస్తారు మీరు సమాధానం. గూగుల్ కాదు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అనేక సందర్భాల్లో మనం చేస్తున్న ప్రతి పని ఏ విధంగా ఇంకా క్వాలిటీ వర్క్ చేయొచ్చు, ఏ విధంగా మన సమయం తగ్గించుకొని ప్రజలు కోరుకున్న దానికన్నా, మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువగా అవుట్పుట్ ఇవ్వచ్చు అనేది మనకి ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి అర్థమవుతుంది. మీకు ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో గతంలో జరిగిన పొరపాట్లు ఎక్కువసారి జరగకుండా మీరు కూడా డ్రగ్స్కి దూరంగా ఉండే విధంగా ఎక్కడ ఎటువంటి సమాచారం వచ్చినా మన గ్రామ సచివాలయం సిబ్బందిని, అందుకని రమ్మన్నాను ఇందాక, వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ప్రతి గ్రామంలో ఈ రోజున మనకి దాదాపు 12 నుంచి 14 మంది గ్రామ సచివాలయ సిబ్బంది ఉంటారు. పిల్లల కోసం ప్రత్యేకంగా చైల్డ్ మ్యారేజెస్ని మనం ఏ విధంగా వ్యతిరేకించాలి,
మీ ఆరోగ్యం ఎట్లా ఉన్నది, మీ ఆరోగ్యం ఎట్లా ఉంది, ఇక్కడ మనకు ఉన్న డాక్టర్లు ఎక్కడ అందుబాటులో ఉంటారు, మన పోలీస్ స్టేషన్ ఎక్కడ, సంబంధించిన ఎస్ఐ ఎవరు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరు, డిఎస్పీ ఎవరు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఏంటి అనే విషయం మీకు ఎప్పటికప్పుడు తెలిసి ఉండాలి. మీరు కూడా రాసుకోవాలి వాటిని. చెప్పలేము ఏ సందర్భంలో మీకు ఏ అవకాశం దొరుకుతుందో, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆ విధంగా ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేయాలనుకున్నా కూడా ధైర్యంగా ఫోన్ చేసుకునే విధంగా మీరు నంబర్ పెట్టుకోవాలి. ఫ్రీ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, వారికి షూస్, ఇవి అన్నీ కూడా మన గవర్నమెంట్ నుంచి గుడ్ క్వాలిటీ ఐటమ్స్ ఇవ్వడం జరుగుతున్నది. పిల్లల ఒక లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి డిజిటల్ లిటరసీ, డిజిటల్ బోర్డ్స్ ద్వారా మీ అందరికీ కూడా ఎడ్యుకేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ మీకు మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని కూడా ఇంప్రూవ్ చేయాలి అని స్పోర్ట్స్ కిట్స్ ఇప్పుడు కొత్తగా ఇస్తున్నారు. అదేవిధంగా పిల్లలకు మార్షియల్ ఆర్ట్స్ని ఎస్పెషల్లీ గర్ల్స్ చిల్డ్రన్కి ఇప్పుడు అన్ని స్కూల్స్లో కూడా, హై స్కూల్స్లో కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడే మనం ఇక్కడ పిల్లలు చేసి చూపించారు. అది కూడా అన్ని ప్రభుత్వ స్కూల్స్లో జరుగుతున్నాయి. ఇవి అన్నీ కూడా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ముందు గవర్నమెంట్ స్కూల్స్ అయితేనే అక్కడ ఎడ్యుకేషన్స్ అంతా ఎక్కువ బాగుండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండదు అని ఒక నెగటివ్ ఇంప్రెషన్ ఉంది అన్నమాట. ఇప్పుడైతే ప్రైవేట్ స్కూల్స్ కంటే మన గవర్నమెంట్ స్కూల్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చక్కగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కానీ ఈ రోజుకి కూడా 10 నిమిషాలు ఏం చెప్పారు ఈరోజు స్కూల్లో, ఏం నేర్చుకున్నావు అని అడిగితే పిల్లలు ఇంకా కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తారు. సెకండ్, నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి వేరియస్ కేస్ స్టడీస్ అవన్నీ చదువుతున్నప్పుడు బిల్ గేట్స్ ఒక ఇంపార్టెంట్ స్టడీ చేశారనమాట. చాలా శాతం పిల్లల్లో, ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో మ్యాథ్స్ అనేది ఒక చాలా ఫియర్ఫుల్ సబ్జెక్ట్. దానికి రీజన్స్ ఏంటి అని ఒక స్టడీ చేస్తే ఫస్ట్ పిల్లలకి ఏదైతే సబ్జెక్ట్ నచ్చదో ఆ టీచర్ నచ్చదు. టీచర్ ఏదన్నా కొంచెం కోపంగా అనుండొచ్చు క్లాస్లో, లేకపోతే వీళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్లో మార్క్స్ రాకుండా ఉండొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యాప్తికి చంద్రబాబు నాయుడు బీజం వేస్తే విద్యా ప్రమాణాల పెంపుదలకు నేటి విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 2 విడతలుగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కలయిక పవిత్రమైందని అన్నారు. సమాజానికి మేలు చేస్తుందని తెలిపారు. విద్యార్థుల చదువుతో పాటు మానవతా విలువలు, సానుకూల దృక్పథాన్ని అలవరుచుకుంటే గొప్ప సంస్కృతి ఆవిష్కరణకు నాంది పలికిన వారు కాగలరని తెలిపారు. 1994 తర్వాత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాఠశాల సంఖ్య పెంపుదలకు అర్హత గల నాణ్యమైన ఉపాధ్యాయుల ఎంపికగా డిఎస్సి పరీక్షలను తీసుకొచ్చి ఉపాధ్యాయులు నియమించినట్లు గుర్తు చేశారు. అందరికీ విద్య ఆనాటి నుండి అందుతూ వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, టెక్నాలజీని సమకూర్చేందుకు కృషి చేస్తూ విద్యా ప్రమాణాల పెంపుదలకు కృషి చేస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, మండల విద్యాధికారులు ఎం లక్ష్మీనారాయణ, జయంతిబాబు, దాత మోబా సత్యనారాయణ, మొహమ్మద్ కుద్దూస్, ప్రధాన ఉపాధ్యాయుడు టి రాఘవయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మౌలికమైనటువంటి విలువల్ని, మానవతా దృక్పథాన్ని, మానవీయ కోణంలో మనం మనుషులుగా పుట్టినందుకు మనం ఏం చేయాలి అనే భావాన్ని అలవర్చుకున్నట్లయితే ఒక గొప్ప సంస్కృతికి, ఆవిష్కరణకి నాంది పలికిన వాళ్ళు అవుతారని చెప్పి నా భావన. ఈరోజు అనునిత్యం కూడా నాకు తెలిసినంత వరకు 94 వరకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే అప్పటి వరకు ఉన్నటువంటి విద్యా విధానం, విద్య అందించే విధానంలో విద్య కొంతమందికే అవకాశం లభించేదిగా ఆనాడు వనరులు ఉండేవి. 94 తర్వాత మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్లయితే విద్య అందరికీ అందాలి, ఒక వర్గానికో ఒక వర్ణానికో కాదు. ఇది అందరికీ అందినప్పుడే ఈ సమాజంలో అందరికీ అందనంత ఎత్తుగా ఉండగలుగుతామనే భావంతో ప్రయత్నానికి నాంది పలికినటువంటి 94వ సంవత్సరం. గురుకులాలు కానీ, ఆ తర్వాత అన్ని ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు కూడా
అక్కడి నుంచి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఏర్పడింది. ప్రతి కిలోమీటర్కి ఒక స్కూల్ ఉండేది, 2 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది. ఇప్పుడు తీసేసినట్టున్నారు అప్పర్ ప్రైమరీ స్కూల్ని. 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండేది. ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఒక రెసిడెన్షియల్ కాలేజ్ ఉండేది, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉండేది. ఆ రకంగా ప్రతి డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చారు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. అబౌవ్ 500 ఎంతమంది పాస్ అయ్యారు? అబౌవ్ 550, 22 మందికి అబౌవ్ 550 వచ్చిందని చెప్పి. నేను ఇంకోటి చెప్తా ఉన్నా రివర్స్లో, ఫెయిల్యూర్ ఇస్ వెరీ డిఫికల్ట్. తప్పటం అనేది చాలా కష్టతరమైన అంశము. పాస్ అవటం అనేది నా లెక్కలో చాలా ఈజీ. తప్పటం అనేది క్లాసుకి రాకపోయినా తప్పుతాం, లేకపోతే పుస్తకం అనేది ఓపెన్ చేయకపోతే ఏ పేజీలో ఏముందో అనేది కనీసం తెలుసుంటే పాస్ అవుతాం. అది కూడా చేయకుండా ఏ రకమైనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నామో వాళ్ళు మాత్రమే తప్పడానికి అర్హులు. స్కూల్కి వచ్చి పాఠ్య పుస్తకాన్ని తెరిచి అందులో ఏముందని చూడగలిగిన శక్తి సమర్థత మీకుంటే తప్పటం అనేది మీ జీవితంలో ఎప్పుడు జరగదని చెప్పి ఈ స్కూల్లో చదివి 6 నుంచి 10వ తరగతి వరకు చదివినటువంటి హై స్కూల్లో జడ్జిగా హైకోర్టులో జడ్జిగా పనిచేస్తారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జ్యోతిర్మయ్య గారు. ఆ జ్యోతిర్మయ్య గారి చేతుల మీదుగా మన స్కూల్ విద్యార్థులందరికీ కూడా 22 మందికి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున 1,10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం కూడా మీలో 150 మంది ఉన్నారు 10th క్లాస్ వాళ్ళు. 150 మంది కూడా 550 మార్కులు పైన తెచ్చుకుంటాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టిన కారణంగానే విద్యార్థుల చేరికలు పెరిగాయని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపని రాధిక రమేష్ అన్నారు. పట్టణ కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ తాడిపని రాధిక రమేష్ విద్యార్థులను తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అనగానే చులకన భావం ఉండేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టారని, నేడు పథకంతో పాఠశాలల్లో సౌకర్యాలు వసతుల్ని కల్పించినట్టు తెలిపారు. అదేవిధంగా మెరుగైన విద్యా బోధన, పౌష్టికాహారంతో మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. తల్లిదండ్రులు తరచూ స్కూల్ సందర్శిస్తూ తమ పిల్లల చదువు గురించిన విషయాలను తెలుసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు మాట్లాడారు. మున్సిపల్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు బాగా పెరిగాయని తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకొని జీవితంలో ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు తోటకూర రాఘవయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనం ఆలోచించి మంచి బంగారు భవిష్యత్తుని మీ చేతుల్లో ఉంది. మళ్ళీ అమ్మ నాన్న బాధ్యతగా మన పిల్లలు చదువుతున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులు కూడా ఉంది. కాబట్టి గమనించుకుంటూ నెలకు ఒకసారి అయినా సరే వచ్చి ఉపాధ్యాయులతో మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అని, మార్కులు వస్తున్నాయా లేదా, కొంతమందికి 100 రావచ్చు లేదా 50 రావచ్చు. అవి గమనించుకోండి. మన పిల్లలు వాళ్ళేదో 100 వచ్చి మా పిల్లలకు రాలేదని ఆలోచన మన అది ఆ బాధని పిల్లల మీద రుద్దొద్దు. ఎందుకంటే ఈ రోజున తక్కువ మార్కులు వచ్చినా కూడా ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలానే మనకి ఎక్కువ మార్కులు వచ్చినట్టు కించబడుతుంది కదండి. ఎవరి దగ్గర వాళ్ళు చదువుతారు. కానీ మన పిల్లలు రేపు గొప్ప వాళ్ళు అయ్యారా లేదా అదొక్కసారి ఆలోచించుకోవాలి. ప్రజలు పిల్లలు కూడా ఎలాంటి ఒక్క చదువుపైనే కాదు అలానే ఆట పాటల్లో కానీ. ఈ పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్ యొక్క మెయిన్ అవుట్కమ్స్ మీ అందరికీ తెలుసు. ప్రతి పిల్లవాళ్ళు వాళ్ళ యొక్క సహజ సామర్థ్యాలకు అనుగుణంగా ఎట్లా విద్యలోనూ తమ యొక్క వ్యక్తిగత విలువలోనూ ఎట్లాగా ఉన్నారనే విషయాన్ని పేరెంట్ టీచర్ని అడిగి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత పేరెంట్కి ఉంటుంది. అట్లాగే టీచర్కి సంబంధించి ప్రతి పిల్లవాడి యొక్క మన పిల్లల యొక్క సహజ సామర్థ్యాలు, విద్యా సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఇంకా మెరుగుపరచడానికి ఇంకా సమయము ఏ పిల్లలకు అవసరం అనేది గుర్తించి ఆ రకంగా కృషి చేస్తే మనకు తెలియకుండానే మనకు దగ్గర చదువుకునే పిల్లల్లో కావలసినటువంటి సామర్థ్యాలు అనేవి పెంపొందుతాయి. అది వారి జీవితానికి చాలా అవసరం.
ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకోవడం కూటమి ప్రభుత్వ ఆకాంక్షగా తెలిపారు. పోలీసు కేసులు, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు సంబంధించిన అర్జీలు వస్తున్నాయని తెలిపారు. వీటితో పాటు ఇంతకు ముందు వస్తున్న పెన్షన్లను తొలగించారని, కొత్తగా పెన్షన్లు ఇవ్వడం లేదని కూడా అర్జీలు వస్తున్నాయని తెలిపారు. తమ నుండి ఆయా అర్జీలను సంబంధిత అధికారులకు పంపుతామని తెలిపారు. అదేవిధంగా శుక్రవారం కాబట్టి ఈ రోజున గ్రీవెన్స్ సెల్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి వారం కూడా ఈ లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ కానీ, లేదా ఎంఆర్ఓస్ సంబంధించి కానీ, ఎండిఓస్ సంబంధించింది కానీ, ఇంటర్నల్ డిస్ప్యూట్స్ కానీ వీటి మీద గ్రీవెన్సెస్ వస్తూ ఉన్నాయి. వీళ్ళని సాధ్యమైనంత వరకుగా సంబంధిత అధికారులకి చెప్తా ఉన్నాం. కొన్ని ఎస్పెషల్లీ పెన్షన్స్ సంబంధించి వస్తూ ఉన్నాయి. కొత్త పెన్షన్స్ ఇవ్వట్లేదు, పాత పెన్షన్స్ తీసేశారని చెప్పి వీళ్ళన్నింటినీ కూడా నోట్ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మా దగ్గర నుంచి కూడా సంబంధిత ఆఫీసులకి ఏ అయితే అప్లికేషన్స్ వచ్చినాయో మా లెటర్స్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇంక ఏమున్నా కూడా ఎప్పుడు కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఈ యొక్క గ్రీవెన్స్ సెల్ అనేది ప్రతి ఒక్కరికి సహాయపడాలని, ఈ కూటమి ప్రభుత్వం మీరు గెలిపించిన ప్రభుత్వం కాబట్టి మీతో ఉండాలని అనునిత్యం ప్రయత్నిస్తూ ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటమే పార్టీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం చేయమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ యొక్క గ్రీవెన్స్ సెల్ సోలార్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని తెనాలిలో సరికొత్త సోలార్ ప్యానెల్స్ పంపిణీ సంస్థ ఏర్పాటైంది. స్థానిక కొత్తపేటలోని శ్రీకృష్ణ మెడికల్ హాల్ ఎదురుగా నూతనంగా శ్రీకృష్ణ సన్ సోలార్ సంస్థను శుక్రవారం మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. వ్యాపారం దినదిన అభివృద్ధి కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. సంస్థ అధినేత సౌపాటి కిరణ్ చంద్ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ కు స్వాగతం పలికారు. కటేవరం గ్రామ సర్పంచ్ బండికల్ల ప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, మున్సిపల్ కౌన్సిలర్ పసుపులటి త్రిమూర్తి, జవ్వాజి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా సన్ సోలార్ కంపెనీని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజున మనందరికీ తెలిసినటువంటి అంశం, ఈ రోజున మామూలు విద్యుత్ శక్తి అయితే భారం సామాన్య మానవుడి మీద పడే సందర్భంలో సామాన్య మానవుడి యొక్క స్థితిగతులు మెరుగవటానికి నిత్యం అవసరమైనటువంటి విద్యుత్ శక్తి, గృహ అవసరాలకు సంబంధించిన విద్యుత్ శక్తి తక్కువ ధరకు వచ్చేలాగా సూర్యఘర్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ తరానికి ఏది కావాలి, ఎట్లా ఉంటే బాగుంటుందని చెప్పి 15 ఏళ్ల క్రితం విండ్ పవర్ కానీ, సోలార్ ఎనర్జీ కానీ, అదేవిధంగా హైడల్ ఎనర్జీని కానీ ఈ మూడింటిని ప్రోత్సహించడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి. ఎందుకంటే థర్మల్ ఎనర్జీ అనేది కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి ఈరోజు రోజుకి కూడా విద్యుత్ శక్తి పెరుగుతూ ఉంది వినియోగం. ఎందుకంటే గృహ అవసరాలకు సంబంధించి కానీ, పరిశ్రమలకు సంబంధించి కానీ, లేకపోతే చిన్న పరిశ్రమలకు సంబంధించి కానీ విద్యార్థినులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా అవసరమని జేఎంజే మహిళా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత అభిప్రాయపడ్డారు. స్థానిక జేఎంజే మహిళా కాలేజీలో శుక్రవారం ఇంటర్మీడియట్ విద్యార్థినులు తల్లిదండ్రులకు మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారు. పిల్లల చదువు, హాస్టల్ వసతి, ఆహారం గురించి చర్చించారు. విద్యార్థినుల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు తెలియజేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత మాట్లాడారు. విద్యార్థినుల పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజ్లిన్ మాట్లాడారు. తల్లిదండ్రులు, యాజమాన్యం కలిసి పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. పేరెంట్ టీచర్ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఎన్ విమలాదేవి, ఇంగ్లీష్ విభాగాధిపతి పి సతీష్ కుమార్, కె షస్కినా కుమారి, ఇంటర్ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. We, the J&J College for Women Tenali, take the pleasure of conducting this Mega Parents Meet 3.0 for the welfare of the students, taking care that the responsibility of giving good education is responsibility of both the parents and teachers. So today, as a part of the government program conducting the Parents Meet 3.0, we have invited the parents
to know the welfare of their children, whose responsibility and cooperation lies a lot of importance in their growth. And we are happy the interaction between the parents, teachers and students will always elevate the standard of the students, also the institution. So we are happy to have all our parents amidst us so that their concerns, their cooperation and their remedies also will help us to enhance the quality of the education that we are giving. మార్గశిర మాసంలో గురువారం రోజు విశేషమైంది. ఆ రోజున అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకారం చేసి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాల్లో ఉందంటారు. ప్రాచీన కాలం నుండి అనుసరిస్తున్న ఈ పూజ విధానాన్ని తెనాలిలో చేపట్టారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మార్గశిర పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం స్వామివారికి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పుచ్చ శైలజ భక్త బృందం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలోని శ్రీ దుర్గా పార్వతి అమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు. పూజాది కార్యక్రమాలు జరిపారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజున అమ్మవారికి పసుపు కొమ్ములతో పూజలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల్ని పుచ్చ శైలజ వివరించారు. ఆలయ అర్చకులు రాఘవేంద్ర వరప్రసాద్ పూజా కార్యక్రమాలు నిర్వహించగా ఈవో హరిప్రసాద్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పుచ్చ శైలజతో పాటుగా రాజలక్ష్మి, బుర్ర విజయ, సుమలత, ఇందిర, పద్మజ, ఉమా తదితరులు పాల్గొన్నారు. పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు వార్షికంగా ప్రతి నెల జరుగు పౌర్ణమి ఉత్సవాలలో మాసశివరాత్రి సందర్భంగా మాసశివరాత్రి మార్గశిర మాసం మాసశివరాత్రి పౌర్ణమి సందర్భంగా గురువారం ఈరోజు దేవాలయ ప్రాంగణంలో పసుపు కొమ్ములతో పసుపు కొమ్ములతో అమ్మవారి అలంకరణ జరిగింది. తదుపరి ఆ పసుపు కొమ్ములు దేవాలయంకి వచ్చిన భక్తులకు పంచడం జరిగింది. తదుపరి దశహారతులు ఉంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాల మహిళల వాలీబాల్ పోటీలు తెనాల్లో ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. స్థానిక జేఎంజే మహిళా కాలేజీలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల మహిళల వాలీబాల్ పోటీలు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీలో యూనివర్సిటీ పరిధిలోని 9 కాలేజీలు పాల్గొంటున్నాయి. తొలుత యూనివర్సిటీ జట్టు బాపట్ల విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ జట్ల మధ్య జరిగిన పోటీల్లో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ జట్టు విజయం సాధించింది. మరో గేమ్లో ఆర్వీఆర్ కాలేజీ జట్టుపై ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ బాపట్ల జట్టు గెలిచింది. మూడో గేమ్లో ఏసీ కాలేజీపై బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ జట్టు విజయం సాధించింది. సెయింట్ ఆన్స్పై జరిగిన పోటీలో జేఎంజే కాలేజీ గెలుపొందింది. లీగ్ మ్యాచ్లో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ జట్టుతో తలపడ్డ జేఎంజే కాలేజీ జట్టు 25-5, 25-10 స్కోరుతో విజయం సాధించింది. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మున్షి మస్తాన్ ఉర్దూ ఎలిమెంటరీ పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు సచివాలయ సిబ్బందికి లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో స్వీటు, హాట్, గిఫ్ట్ బాక్సులు, విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు అందించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ అధ్యక్షులు లయన్ నేరళ్ల కృష్ణమోహన్ రావు సహకారంతో వీటిని అందించారు. క్లబ్ వ్యవస్థాపకులు లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి సాతులూరి రాంప్రసాద్, అయినాల మల్లేశ్వరరావు, నంబూరు శ్రీకుమార్, పాదార్తి వెంకటేశ్వరరావు, తులిమిల్లి వరప్రసాద్, కొణిజేటి రమేష్ కృష్ణ, ప్రధాన ఉపాధ్యాయుని షేక్ దిల్బహార్, ఉపాధ్యాయుని వేమవరపు రమ్య, సచివాలయ సిబ్బంది ఎన్ సునీత పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో పేరెంట్స్ టీచర్స్ మీట్ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని మా క్లబ్ తరఫున మా క్లబ్ అధ్యక్షులు లైన్ నేరళ వెంకట కృష్ణమోహన్ రావు గారు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులకి, టీచర్స్కి, విద్యార్థులకి, అలా వచ్చిన గెస్టులకి అందరికీ ప్లాస్టిక్ బాక్సులు, స్వీటు, హాటు, బిస్కెట్ ప్యాకెట్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇటువంటి సమావేశాల్లో ఇది 3వ సంవత్సరం జరుపుతున్నారు ప్రభుత్వం ద్వారా. 3 సంవత్సరాలు మేము ఈ కార్యక్రమాలు స్పాన్సర్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇదే అవకాశం మాకు కలిగించాలని కూడా కోరుకుంటున్నాము. ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే పిల్లల ఆరోగ్య విషయం. ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి వాళ్ళ చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి
టీచర్స్కి చెప్పడం కానీ, వాళ్ళకున్న సమస్యలను వివరించడం కానీ, ఏదైనా అవసరమైతే పిల్లల వైద్య నిపుణుల దగ్గర చూపించి కానీ వాళ్ళ పిల్లల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుకుంటే వాళ్ళు చదువుకుంటానికి కూడా శ్రద్ధ చూపించడానికి వీలవుతుంది. 10వ తరగతి పరీక్షల కోసం విద్యార్థులకు 100 రోజుల విద్యా ప్రణాళిక అమలు జరుగుతుందని, తల్లిదండ్రులు తమతో సహకరించి విద్యార్థులు 100% ఫలితాలను సాధించేందుకు తోడ్పడాలని ప్రధాన ఉపాధ్యాయుడు కుర్ర శ్రీనివాసరావు కోరారు. తెనాలి సమీపంలోని బాపట్ల జిల్లా చుండూరు మండల గ్రామం ఎడ్లపల్లిలోని ఎస్వీఏవీఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కుర్ర శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. మాజీ ఎంపీటీసీ దాత రవి సాయిబాబు అతిథులుగా, ఎన్ఎంసీ చైర్మన్ బయ్య సతీష్, డీసీ చైర్మన్ తమ్మారి శివారెడ్డి, విశ్రాంత చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గుమ్మడి శివలింగ ప్రసాద్, ముఖాముల వేణు, పీహెచ్సీ డాక్టర్ ఎండి అమర్, అంగన్వాడీ సిడిపిఓ సూపర్వైజర్లు లక్ష్మీదేవి, శకుంతల పాల్గొన్నారు. విద్యార్థుల ప్రగతి గురించి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ తెలుసుకోవాలని రావి సాయిబాబు సూచించారు. ఈ సమావేశంలో విద్యార్థులు సాంస్కృతిక అంశాల్ని ప్రదర్శించారు. ఉపాధ్యాయులు శుభశ్రీ, సుధారాణి, నాగేశ్వరరావు, ప్రసాద్ బాబు, శ్రీనివాస్ యాదవ్, అప్పారావు, బిట్రా, వెంకట సుబ్బారావు, ఇందిరా, అరుణ, సుజాత, రత్నకుమారి, శ్రీనివాసరావు, విజయ నిర్మల, నాగరాజు, అనంతలక్ష్మి, వాణి, రమాదేవి, రాంబాబు, నవీన్, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసి పుస్తకాలు అందరు విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రతి పద్యంలోనూ చాలా విలువైనటువంటి విషయం ఉంది. మరి దాని ద్వారా ఎంతమంది ఆ విలువలు నేర్చుకొని ఎంతమంది అభివృద్ధి పదంలోకి వచ్చారో ప్రతిదానికి ఒక కథ, ఆ అభివృద్ధి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలతో సహా మనకు ఆ విలువలు విద్య పుస్తకంలో ఇచ్చారు. మరి ఆ విలువల్ని పెంచడం కోసం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది బూడిదలో పోసిన పన్నీర్లాగా తయారవుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు అనేవాళ్ళు తప్పనిసరిగా పిల్లల గురించి శ్రద్ధ తీసుకోవడం అనేది కాస్త వెనుకబాటులో ఉన్నారు. పిల్లల గురించి పట్టించుకోండి. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ 99 మంది 10th క్లాస్ విద్యార్థులు ఉంటే నాకు తెలిసి ఒక 10-15 మంది పేరెంట్స్ మాత్రం వచ్చున్నారు. మిగతా మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న వృత్తుల్లో చేరినట్టయితే మీ పిల్లలు కష్టపడతారు, మీరు కష్టపడతారు. సరే, మీరు కష్టపడుతున్నారు, అది వదిలేసేయండి. ఉత్తరప్పుడు సగటు వ్యవసాయ కూలికి 1000 రూపాయలు దాకా వస్తున్నాయి. మేము చదువుకునేటప్పుడు ఈ వయసులో 16 సంవత్సరాల వయసు ఈ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆ రోజు కూలి 5 రూపాయలు, ఇప్పుడు 1000 రూపాయలు. వాళ్ళు ఏమంటారంటే అప్పుడే జీవితాలు బాగుంటాయండి, ఇప్పుడేనండి మాకు 1000 రూపాయలు కూడా చాలలేదంటున్నారు. సో ఈ విధంగా చదువుకోకుండా ఏ ఉద్యోగాల్లో చేరకుండా రేపు తక్కువ ఆదాయాలతో మీ పిల్లలు మీరు బతకాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఇక్కడికి పిలిచి మీ పిల్లల పరిస్థితి ఆల్రెడీ మీ మాస్టర్లు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇందానికి రాలేకపోయాను ఇక్కడికి. మీ పిల్లాడి గురించి కానీ పిల్లల గురించి కానీ మీకు మీ టీచర్లు చెప్పుకుంటారు. అదేవిధంగా కంటిన్యూ అయితే పర్టికులర్గా 10th క్లాస్లో ఉండేవాళ్ళు రేపు పాస్ అవడం కూడా కష్టమే. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాల్లో కొందరు బ్యాంకుకు చెల్లించాల్సిన బకాయి సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారు. ఫలితంగా సభ్యులు ఆర్థికంగా నష్టపోతున్నారు. న్యాయం చేయమని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన పడుతున్నారు. తెనాలి నందులపేటకు చెందిన సిరివెన్నెల పొదుపు సంఘం అధ్యక్షురాలి ఆర్థిక అవకతవకల కారణంగా సభ్యులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. సక్రమంగా బకాయిలు చెల్లించినప్పటికీ సంఘం అధ్యక్షురాలు వాటిని పక్కదారి పట్టించారు. ఏమీ పాల్గొని స్థితిలో పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగకపోవడంతో మీడియాను ఆశ్రయించారు. మెప్మా విభాగంలో 2018 సంవత్సరంలో కన్నెగంటి మాధవి అధ్యక్షురాలిగా నందులపేటకు చెందిన 10 మంది మహిళలు సిరివెన్నెల పొదుపు సంఘం ఏర్పాటు చేసుకున్నారు. నెల నెలా పొదుపు చేసుకుంటూ 2019లో 15 లక్షల రుణం తీసుకున్నారు. ఒక్కో సభ్యురాలు 1,50,000 వంతులు తీసుకున్నారు. రుణాయి బకాయిలు చెల్లింపు నిమిత్తం ప్రతి సభ్యురాలు నెలకు 4,000 చొప్పున సంఘం అధ్యక్షురాలికి చెల్లిస్తూ వచ్చారు. 2025 వరకు చెల్లించినా తమ బకాయి తీరలేదనడంతో బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు. తాము మోసపోయామని గ్రహించారు. అధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. అయితే మేము నెల నెల ప్రెసిడెంట్ గారికి డబ్బులు ఇస్తాం. ఫస్ట్ నుంచి కూడా 2018 నుంచి కూడా మా గ్రూపు మొన్న ఈ 15 లక్షలు ఎండ్ అయ్యే వరకు కూడా ప్రెసిడెంట్ మాధవి గారికి డబ్బులు ఇచ్చేవాళ్ళము. పుస్తకాల్లో కూడా రాసి ఇచ్చేది. కాకపోతే మా పుస్తకాలు ఆమె దగ్గరే ఉంచేవాళ్ళం. కొంతమంది మాత్రం తీసుకెళ్ళేవాళ్ళండి. అయితే ఇప్పుడు సరేనని చెప్పి మేము ఎందుకు ఇలా చేసావు ఏంటి గ్రూపు బ్యాంకీ దగ్గరికి రామని అన్నామండి. మేము బ్యాంకీ దగ్గరికి వెళ్ళాం. బ్యాంకీ దగ్గరికి వెళ్తే మేనేజర్ గారు అన్నారు, అమ్మ మీ లీటర్లు లేదే మేము మీకు ఎలా ఇస్తాము అని అన్నారు. సరే పిలిపించామండి. వచ్చారు. వచ్చినాక స్టేట్మెంట్ అవి తీస్తే ఇంకా మీరు బ్యాంకులో అప్పున్నారు అన్నారు.
అదేంటండి మేము ఇచ్చేసాం కదా, మీరు మాకు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, అప్లికేషన్ రాసి స్టేట్మెంట్ ఇచ్చామండి. స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తే దాంట్లో మాకు తెలియకుండా మా సంతకాలు కూడా వాళ్ళే చేసి ఆర్పి గారు కన్యగంటి మాధవి ప్రెసిడెంట్ గారు, బ్యాంక్ మేనేజరు, మరి ఏ విధంగా బ్యాంక్ మేనేజరు ఫోర్జరీ సంతకాలు చేసి డబ్బులు ఇచ్చారు. వీళ్ళు మాకు తెలియకుండా తీర్మానాలు రాసుకొని ఫోర్జరీ సంతకాలు చేసుకొని 11 లక్షల రూపాయల దాకా తీసుకున్నారండి. తేపకు కొంచెం. మేము కట్టే డబ్బుల్లో కూడా 4 లక్షల రూపాయల దాకా కట్టలేదు. అంటే నెల 10,000 12,000 వేస్తున్నారు కండి, 40,000 వేయాల్సింది. మేమైతే కట్టేసాం, మేము బాకీ లేదు. 1,58,000 రూపాయల దాకా కట్టాము మేము. ఇంకా మేమే 8,000 ఎక్స్ట్రా కట్టాము. ఇప్పుడు తేరా వచ్చి మీరు బాకీ ఉన్నారు, వడ్డీ కట్టాలి, 72,000 కట్టాలని అన్నారు. 72,000 కట్టాలంటే ఏ లెక్కన మేము 72,000 కట్టాలండి? సరే మేము తెలుసుకుంటామండి ఎట్లా కట్టాలంటే, మీరు మరి వాళ్ళన్నీ సీసీ లోన్లని పర్సనల్ లోన్లని తీసుకున్నారంటే అసలు మాకు తెలియకుండా మా సంతకాలు లేకుండా ఫోర్జరీ సంతకాలతో వాళ్ళు తీర్మానాలు రాసుకుంటే మీరు ఎట్టా ఇచ్చారండి లోన్లు అంటే? మాకు సంబంధం లేదమ్మా, మీ లీడర్లను ప్రశ్నించండి, ఆ మాటలు మాకు సంబంధం లేదు, ముందు మీరు బయటికి వెళ్ళిపోండి అన్నారండి. అంటే మాకు పేరు మీద ఉన్నాయి 11 లక్షల రూపాయలు వాళ్ళు మా ఫోర్జరీ సంతకాలతో తీసుకున్నారు కనుక అవి క్లియర్ చేసి మాకు క్లియరెన్స్ లెటర్ కావాలండి. అది అనుకోరుకున్నాము. తను ప్రెసిడెంట్ అన్నామా, మాధవి అన్నామా, కన్యగంటి మాధవి అన్నామా, పోలీస్ స్టేషన్కి వస్తా 10 మందిని తీసుకొని వస్తుంది ఎవరో ఒకళ్ళని. మాకు భయంగా ఉంది, మా 8 మంది సభ్యులకి మాకు భయంగా ఉంది. మా కుటుంబాలకు కానీ మాకు కానీ వాళ్ళు ఏమన్నా తలపెడతారేమో, ఇట్లా మీడియాకి ఇస్తున్నామని, ఇట్లా మేము సార్ని పై అధికారుని కలుస్తున్నామని ఏమన్నా చేస్తారేమోనని మాకు భయంగా ఉందండి. సిరివెన్నెల గ్రూప్ వాళ్ళం మేము 8 మందిము లోన్ తీసుకున్నాము. మాది అయిపోయింది లోన్. మమ్మల్ని ఎందుకయ్యా ఇటేడు పెడుతున్నా? మాధవి కనిగండి మాధవి మమ్మల్ని 60 ఏళ్ళు వచ్చినాయి అయ్యా, ఎక్కడి గడప దగ్గర పడకుండా మమ్మల్ని ఈ విధంగా నెల నుంచి అయ్యా మేము తిరగలేకపోతున్నాం. ఈ విధంగా చేస్తుంది అసలు ఏమన్నా అర్థం ఉందయ్యా? అందరూ ఆర్పి వీళ్ళంతా కలిసి మమ్మల్ని మోసం చేసి ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళకయ్యి కమ్మక్కయ్యి మాట్లాడుకుంటా మమ్మల్ని కలవనీయకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్ కాడి రమ్మంటున్నారు, వెళ్ళమంటున్నారు, అక్కడ రమ్మంటున్నారు, ఇక్కడ రమ్మంటున్నారు, వెళ్ళమంటున్నారు. ఇదే పని అయ్యా, మేము తిరగలేకపోతున్నాం అయ్యా. నమస్కారం నాయన, మాకు న్యాయం చేయమని అయ్యా ఎవరు అయినా. సిరివెన్నెల గ్రూప్ సార్ మాది. అందరం కష్టపడేవాళ్ళు, అందరు దీంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఏ పూటకు ఆ పూటకు పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ మేము ప్రతి నెల రోజుల నుంచి ఎలా తిరుగుతున్నామంటే ఇంట్లో మగవాళ్ళు అసలు మీకు అయ్యేనా లోకం, అదేనా జీవితం అన్నట్టుగా మమ్మల్ని బయటికి వెళ్ళు అన్న దాకా కూడా మేము వచ్చేసాము. ఇదంతా కారణం ఎవరు? మాధవి గారు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొని రావడానికి మేము రోడ్డును పడాల్సి వచ్చింది. మా పని పెద్దవాళ్ళు ఉన్నారు ఇందులో, పాపం కాళ్ళు నొప్పులని వాళ్ళు కూడా ఒక రోజు తిరగన టైం కూడా ఉంటుంది. కానీ మేము ఎంత వంట చేయకుండా పొద్దున అనంగా వెళ్తామండి, కూడు నీళ్లు లేకుండా అసలు ఎలా తిరుగుతున్నామో మాకే తెలుసు ఆ బాధలన్నీ. నెల రోజుల నుంచి మాకు ఏ న్యాయం జరగలేదు సార్, ఎక్కడికి వెళ్ళినా మాకు ఏ న్యాయం జరగలేదు. మాకు న్యాయం కావాలి. మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కోరుకునేది ఒక్కటే, డబ్బులు మొత్తం కట్టేసాము, మాకు న్యాయం చేయండి సార్, అంతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భవిష్యత్ ఉద్యోగ అవకాశాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలి, తగిన లక్ష్యాన్ని నిర్ణయించుకొని ప్రపంచంతో పోటీ పడాలి. అంగలకుదురు హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హైస్కూల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి మనోహర్. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి మనోహర్. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, సబ్ కలెక్టర్ సంజనా సింహ అధికారులు. రుణ బకాయిల చెల్లింపులో పొదుపు సంఘం అధ్యక్షురాలి చేతివాటం. బ్యాంకుకు చెల్లించాల్సిన డబ్బులు పక్కదారి పట్టించారు. ఎవరికి చెప్పినా న్యాయం జరగడం లేదంటూ పట్టణంలోని సిరివెన్నెల పొదుపు సంఘం సభ్యుల ఆవేదన. నియోజకవర్గంలో సందడిగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు. తెనాలి బాలికల హైస్కూల్లో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరు. శ్రీ దుర్గా పార్వతి అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకరణ. మార్గశిర మాసంలో గురువారం ఈ పూజతో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.